హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఈ వీడియోలో మా బేబీ దగ్గర ఉన్న టాయ్స్ అయితే చూపించేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ ఎగ్ ట్రేతో స్టార్ట్ చేద్దాం. ఇది నాకు నా బేబీకి ఫేవరెట్ టాయ్. ఇది మంచి ఎడ్యుకేషనల్ టాయ్ లా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో రియల్ లైఫ్ సినారియోకి దగ్గరగా ఉంటుందని ఈ టాయ్ అయితే నేను తీసుకున్నాను. కలర్ అండ్ షేప్ రికగ్నైజేషన్ కి మంచి యూస్ఫుల్ టాయ్. హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా హెల్ప్ అవుతుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా బాగుంటది టాయ్ అయితే. ఈ టాయ్ తో మా బేబీ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. మంచిగా వాటిని ఓపెన్ చేస్తుంది, కొన్ని షేప్స్ మ్యాచ్ చేస్తుంది, కొన్ని కలర్స్ మ్యాచ్ చేస్తుంది. కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది బట్ షీ ఎంజాయ్స్ ఎ లాట్. ఇది చూడండి, ఇలా ఎగ్స్ 12 ఎగ్స్ లాగా ఇలా ఇస్తాడు అండ్ ఈచ్ ఎగ్ లో ఒక్కొక్క షేప్ అండ్ కలర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి మ్యాచ్ అండ్ మళ్ళీ మ్యాచ్ చేయాలి మనం. నార్మల్ గా చెప్తే లెర్న్ చేయరు కదా, ఇలా ఫన్ వేలో అయితే ఇది బాగుంది లెర్న్ చేయడానికి. యూస్ఫుల్ టాయ్. ఇది చూడండి, డక్ క్లైంబింగ్ టాయ్. ఎంత క్యూట్ ఉందో, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇది డక్ ఇలా స్టెప్స్ క్లైంబ్ చేస్తూ స్లైడ్ చేస్తూ ఉంటది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ విత్ మ్యూజిక్. మా బేబీ బాగా ఎంజాయ్ చేస్తుంది గేమ్. తనైతే డక్స్ ప్లేస్ చేసి స్టెప్స్ మీద వాచ్ చేస్తూ ఉంటది. మంచి ఎంకరేజింగ్ విజువల్ ట్రాకింగ్ అయితే ఫర్ బేబీస్. వన్ మోర్ ప్రిటెండ్ ప్లే టాయ్, సింక్ టాయ్ అన్నమాట. యాక్చువల్లీ ఇది 3+ ఇయర్స్ ఉన్న బేబీస్ కి అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ నేను నా బేబీకి వాంటెడ్ గానే తీసుకున్నా, మొన్న సమ్మర్ లో ఆడుకుంటదని. ఈ టాయ్ ఇచ్చేసి బాల్కనీలో కూర్చోబెట్టేదాన్ని, ఇంకా బాల్కనీలో అయితే ఫుల్ గా కాసేపు ఆడుకునేదన్నమాట. బాగా యూస్ఫుల్. ఈ సర్క్యులేటింగ్ వాటర్ సిస్టమ్ ద్వారా పంప్ అనేది ఆన్ చేయగానే వాటర్ అయితే ఇలా సర్క్యులేట్ అవుతుంది. సింక్ నుండి పంప్ కి ఇలా సర్క్యులేట్ అవుతా ఉంటది. సో వితౌట్ ఎనీ వేస్టేజ్ ఆఫ్ వాటర్ మంచిగా ఇందులోనే ఆడుకోవచ్చు అనమాట, ఈ లిమిటెడ్ వాటర్ తోనే. అండ్ ఇలా కొన్ని ఫిషెస్ అండ్ టైనీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇలా సెట్ లో అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ స్ట్రోలర్ టాయ్ అన్నమాట. ఇది కూడా ప్రిటెండ్ టాయ్. నేను మోస్ట్లీ అన్ని ప్రిటెండ్ ప్లే టాయ్స్ తీసుకున్నాను. కొంచెం మన సరౌండింగ్ అవేర్నెస్ అనేది ముందే తెలిస్తే బాగుంటుందని అలా ప్రిఫర్ చేశాను. ఈ టాయ్ తో మా బేబీ బాగా ఆడుకుంటది. ఐస్ క్రీమ్ ని సర్వ్ చేస్తూ తాతకి అమ్మమ్మకి అలా సర్వ్ చేస్తూ తను కూడా ప్రిటెండ్ చేస్తుంది అనమాట ఐస్ క్రీమ్ తింటున్నట్టు. బాగుంటది ఈ టాయ్ కూడా. ఇవి ఫ్యూ మ్యూజికల్ టాయ్స్ అన్నమాట. వీటితో అయితే మా బేబీ పెద్దగా ఆడింది అయితే ఏం లేదు. జైలోఫోన్, డ్రమ్స్ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. ఇది తన మంత్స్ బేబీ ఉన్నప్పుడు కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ హార్స్ పుల్లింగ్ టాయ్ అన్నమాట. దీనికి ఇలా ఒక థ్రెడ్ అయితే వచ్చేసింది. ఇది మా బేబీ అయితే ఒక టైంలో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. దీన్ని వాళ్ళ డాడీ ఇంకా తనైతే ఇలా కిందకి తీసుకొని వెళ్ళి దీన్ని ఇలా పుల్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళేది. మంచిగా ఆడుకునేది దీంతోని. వాళ్ళు ఇది వాకింగ్ నేర్చుకునే టైంలో అయితే ఇట్ ఇంప్రూవ్స్ ఫర్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో స్ట్రెంగ్థన్స్ లెగ్ మజిల్స్. ఇది కూడా అనదర్ ప్రిటెండ్ ప్లే టాయ్, కిచెన్ సెట్ అన్నమాట. యాక్చువల్లీ అన్ని కవర్స్ పోయినాయి, అందుకే ఇలా ఒక డిఫరెంట్ డిఫరెంట్ కవర్స్ లో చేసుకొని ఇట్లా సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. మంచిగా ఇలా స్టవ్ పెట్టుకొని ఇడ్లీ దోశ వేసిస్తుంది, చపాతీ చేసిస్తుంది, టీ అని ఇస్తుంది. భలే బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఈ సెట్ తో కూడా బాగుంటది ఇది. ఇందులో స్టీల్ అండ్ ప్లాస్టిక్ కంబైన్డ్ మిక్స్ ఉన్నాయి. ఈ ఫ్యూ రాటిల్స్ తన మంత్స్ బేబీ ఉన్నప్పుడు వచ్చినవి. ఇలా ఒక కవర్ లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాం, సపరేట్ గా యూజ్ చేయనివి యూజ్ చేసేటివి. అండ్ ఇది తన ఫస్ట్ రాటిల్ మేము తీసుకున్నది తన మంత్స్ బేబీగా ఉన్నప్పుడు. ఇవి ఇంకొన్ని ఫ్యూ టాయ్స్ అన్నమాట తన చిన్నప్పటివి, లైక్ సాఫ్ట్ టాయ్స్, ఫ్యూ స్టాకింగ్ రింగ్. ఇంకా చాలా టాయ్స్ ఉండాలి, కొన్ని ఏమో బ్రేక్ అయిపోయినాయి, కొన్ని పోయినాయి. ఇది ఇంకో లెర్నింగ్ టాయ్ అన్నమాట. మంచి మల్టీ కలర్ లో చూడడానికి అట్రాక్టివ్ గా బాగుంటది. ఇంటర్లాకింగ్ స్టార్స్. ఇలా మంచిగా ఏ షేప్ లో అంటే ఆ షేప్ లో ఇంటర్లాక్ చేయొచ్చు. ఆడేటప్పుడు బాగుంటది. యాక్చువల్ గా ఇది బేబీ కన్నా మేము ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. మంచిగా ఆడుకోవడానికి బాగా అనిపిస్తుంది. అండ్ ఇదేమో బిల్డింగ్ బ్లాక్స్ లాగా బిల్డ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్ మ్యాగ్నెటిక్ బోర్డ్. ఇదైతే వాళ్ళ పిన్ని బెంగళూరు నుండి తీసుకొచ్చింది తన కోసం. ఇదైతే పిల్లలకి లెటర్స్ లెర్న్ చేయడానికి ఫన్ అండ్ ఇంటరాక్టివ్ వేలో అండ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కి బాగుంది.